నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. ఇది ఒడిశాలోని భువనేశ్వర్ నుండి వచ్చిన మితాదాసు గారి అద్భుతం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య కమల పాదాల వద్దకు నేను వచ్చినప్పటి నుండి నా జీవితంలో అనేక అద్భుతాలు వ్యక్తమయ్యాయి. నేను వినయంగా అలాంటి ఒక లోతైన అనుభవాన్ని పంచుకుంటాను. సరస్వతి పూజ సందర్భంగా నా కొడుకు మరియు నేను పూజా సామాగ్రి కొనడానికి మార్కెట్కు బైక్లో ప్రయాణిస్తున్నాము. రవి టాకీస్ ఫేర్ సమీపంలో భారీ ట్రాఫిక్ కారణంగా మరొక బైక్ అకస్మాత్తుగా మా పైకి దూసుకెళ్లింది. దీనివలన మేము ప్రధాన రహదారిపై పడిపోయాము. ఆ భయంకరమైన క్షణంలో నా కొడుకు తొడ ప్రాంతం మీదుగా ఒక కారు వెళ్లడం నేను చూశాను. అంతా సెకన్లలోనే జరిగిపోయింది. నన్ను భయంతో స్తంభింపజేసింది. నా కొడుకు జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు మరియు అతని కాళ్లకు గాయం అనే ఆలోచన నన్ను చాలా బాధింపజేసింది. వెంటనే నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు రక్షణ కోసం పూర్తిగా శరణాగతి చెంది ప్రార్థించాను. దైవ కృప వలన నా కొడుకు స్వయంగా లేచి ప్రశాంతంగా తాను బాగున్నానని చెప్పాడు. తనను తాను తనిఖీ చేసుకోవడానికి అతను దాదాపు 1 కిలోమీటర్ నడిచి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా కారు చక్రాలు అతని కాళ్ల మీదుగా వెళ్ళినప్పటికీ ఎటువంటి గాయం కాలేదు. అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా టేబుల్ టెన్నిస్ ఆడుతూనే ఉన్నాడు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపరిమితమైన కృప వల్ల మాత్రమే ఇటువంటి అద్భుతమైన రక్షణ సాధ్యమవుతుంది. కృతజ్ఞతతో నిండిన హృదయంతో నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మీకు ధన్యవాదాలు. మీ దివ్య కమల పాదాల వద్ద కోటి కోటి ప్రణామాలు.